సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాసలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పలాస పారిశ్రామిక వాడలో ఉంటున్న కె రోజా అనే గిరిజన మహిళ ప్రసవ వేదనతో నిన్న అర్ధరాత్రి పలాస ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. పురిటి నొప్పులతో ఆసుపత్రి గడ్డకెక్కిన నిండు గర్భిణికి కనీస వైద్య సేవలు అందించకుండా చుక్కలు చూపించారు వైద్యులు. తమ దగ్గర అధునాతనమైన వస్తువులు లేవంటూ నిండు గర్భిణిని పలాస ప్రభుత్వ వైద్య సిబ్బంది 108 వాహనంలో టెక్కిలి ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేసేశారు. మార్గ మధ్యలో 108 వాహనంలో సుఖ ప్రసవం కావడంతో ఆ మాతృమూర్తి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సర్కారు దవాఖానలో సుఖ ప్రసవం కాదని తిప్పి పంపేసిన పలాస ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. ఏ సుశీల ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ పలాస అధునాతమైన వస్తువులు లేవని, బేబీ డెలివరీ కాస్త కష్టంగా ఉంటుందని పేషెంట్ రోజాకు తెలియజేశామన్నారు. పేషెంట్ అంగీకారంతోనే టెక్కిలి ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశామని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుశీల వెల్లడించారు. గుడ్ మార్నింగ్ అందరికీను. కే రోజా 35 ఇయర్స్ అమ్మాయి, థర్డ్ గ్రావిడా పారా 2 లైవ్ 2. పొద్దున్న 3:45 AM ఉమ్మనీరు పోయింది, పెయిన్స్ వస్తున్నాయని చెప్పి మా దగ్గరికి వచ్చారు. మేము వచ్చిన వెంటనే ఆవిడకి తనిఖీ చేసినప్పుడు బేబీ మొర్రు వెళ్ళేసింది, చిక్కని మొర్రు వెళ్ళేసింది. సో అండ్ డైలటేషన్ కూడా 4 to 5 సెంటీమీటర్స్ ఉండడము మేము చెప్పాము ఆవిడకి. బేబీ మొర్రు వెళ్ళేయడం వల్ల బేబీ పుట్టిన వెంటనే ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. పుట్టిన వెంటనే మనము పిల్లల డాక్టర్ గారు చూసి NICUలో అడ్మిషన్ అవసరము. ఆ వసతులు మన హాస్పిటల్లో లేవు కనుక మనకన్నా పెద్ద హాస్పిటల్ అయిన DH టెక్కలిలో ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్తే మీ బేబీ సేవ్ అవుతుంది అని చెప్పాము. దానికి వాళ్ళు బిల్లింగ్ సరే అయితే మాకు ఎక్కడైతే వసతులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి డెలివరీ అవుతాము అని చెప్పారు. కాకపోతే అప్పటికే ద్వారం తెరుచుకుంటుంది కనుక చెప్పాం, అమ్మ మీరు వెళ్ళే మార్గ మధ్యలో అరగంట పడుతుంది, ఈ అరగంటలో కూడా మీరు డెలివరీ అయిపోయే అవకాశం ఉన్నది, మీరు ఆలోచించుకొని డెసిషన్ మాకు ఇవ్వండి అంటే పర్వాలేదు, డెలివరీ అయినా సరే మేము పెద్ద హాస్పిటల్కే వెళ్తాము అని బిల్లింగ్ ఇచ్చారు, ఒప్పుకున్నారు. సో అప్పుడు మేము 108కి ఫోన్ చేసి 108లో పంపించాం DH టెక్కలికి. మన దగ్గర NICU వసతులు లేవు కనుక అక్కడ ఉన్నాయి కనుక పంపించాం. యాక్చువల్గా వచ్చిన ప్రతి పేషెంట్కి ఓపీ రాసి వాళ్ళకి లోపల తనిఖీ చేసి బీపీ చూసి బేబీ తాలూకా ఫీటల్ హార్ట్ రేట్ కూడా చూసి అప్పుడు ఇది విషయం అని చెప్పి వాళ్ళకి డెసిషన్ చెప్తాం. పరిస్థితి లోపల ఇలా ఉన్నది, మన దగ్గర ఇది ఉంది, మన దగ్గర NICU లేదు, ఎక్కడ ఉంది, పెద్ద హాస్పిటల్లో ఉంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం. ఎవరికైనాను ఎవరికి చూడకుండా పంపించడం అన్నది ఎప్పుడూ జరగదు. అంటే సర్వసాధారణంగా ప్రతిరోజు వస్తున్నటువంటి బయట ప్రచారం ఏంటంటే రాత్రిపూట వచ్చినటువంటి కేసుల్ని మీరు బయట హాస్పిటల్స్కి రిఫర్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదని బయట. లేదు సార్, నేను జాయిన్ అయిన తర్వాత నైట్ అయిన డెలివరీసే ఎక్కువ. మీకు రిజిస్టర్ చూపించమన్నా చూపిస్తాము. ఇదివరకు పరిస్థితి నాకు తెలియదు కానీ నేను జాయిన్ అయ్యి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో నెలకి మేము 45 డెలివరీలు చేసాం. ఈ నెల కూడా 48 చేసాం డెలివరీలు. అది ఉదయం అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు. మేము ఏ కేసు కూడాను మనం చేయగలిగింది అయితే ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ వసతులు లేవు, ఈ కేసుకి పెద్ద హాస్పిటల్ అవసరము అన్న కేసును మాత్రమే మేము రిఫర్ చేస్తున్నాం. ప్రతి కేసుని చూస్తున్నాం. ఇచ్చాము. పీడియాట్రిషియన్ మనకు అసలు లేరు, పిల్లల డాక్టర్ గారు పోస్ట్ ఖాళీ, మత్తు డాక్టర్ గారు పోస్ట్ ఖాళీ. అవన్నీ కూడా ఫిల్ అయితే మనకు అన్నీ బాగుంటాయి. డాక్టర్ సుశీల, MS OBG గైనకాలజిస్ట్.